ఒక తెలుగు ఆడపడుచు దేశ రాజకీయాల్లో ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే మనందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు బిడ్డలుగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ లోక్సత్తా. Irrespective of his ideologies, he was an inspiration in public life to us. He wanted a change in the politics, value-based politics. But unfortunately, in both these Telugu states, we see a different politics. And our Vice Chancellor, B.J. Rao Garu, Hyderabad University, things are getting changed. I really congratulate the Vice Chancellor. Mr. Khan Garu and my friend Mr. Ramchandra Rao, former MLC. Ramchandra Rao is a criminal lawyer. I really congratulate the convener and his team for organizing this symposium on Modi at 20, the making of a new India. 20 years of public life, Modi ji, relentless, untiring, uncompromising, and corruption-free governance. People used to call Gujarat model when he was in Chief Minister for Gujarat. People all over the world now talk about India model. We have been celebrating this 75 years of Azadi Amrit Mahotsav. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని ఒక పార్టీ పాలించింది. దాదాపు 40 సంవత్సరాలు ఒకే కుటుంబం ఈ దేశాన్ని పాలించింది. 75 సంవత్సరాల్లో ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ వాజ్పేయి గారి విజయం తప్పితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పార్టీ, ఒక కుటుంబం భారత పౌరులుగా తల ఎత్తుకోలేని పరిస్థితిలో రోజువారీగా పతాక శీర్షికల్లో కుంభకోణాలు, అవినీతి, ఈవెన్ ఇండియన్ డయాస్పోరా, మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా పీపుల్ ఫీల్ ashamed to be called as Indians at that time, more particularly 2004 to 2014. Not only policy paralysis, corruption, rampant corruption. అందుకని మోడీ గారు ఈ రెండు అంశాల మీద ప్రధానంగా డైనాస్టిక్ రూల్, ఈ కరప్షన్ మీద, ఈ రెండు కూడా ప్రభుత్వంలో, పాలనలో, పార్టీలో కూడా ఎక్కడ కూడా వంశపారపర రాజకీయాలు, అవినీతికి తావునటువంటి రాజకీయాలను, పాలనను ఈరోజు తెర మీదకి తీసుకురావడం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఇవాళ 70 సంవత్సరాలు మనం చూసాం, ఒకే కుటుంబంలోని సభ్యులు ప్రభుత్వంలో, పార్టీలో. దానికి భిన్నంగా ఇవాళ మోదీ గారి ప్రభుత్వంలో విల్ స్పీక్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ 70% ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ కాన్స్టిట్యూట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అండ్ ఉమెన్. నెవర్ ఇన్ ద పాస్ట్. ఆ తరహా ప్రభుత్వంలో, పాలనలో వారు తీసుకొస్తూ ఇవాళ మీరు చూశారు, 75 సంవత్సరాల్లో ఒక ఆదివాసీ మహిళ అనేక సంఘర్షణలతో జీవితంలో రాణించినటువంటి ఒక మహిళ, ఒక గిరిజన అడవి బిడ్డను ఇవాళ భారత అత్యున్నత స్థానంలో రాష్ట్రపతిగా ఇవాళ తీసుకొచ్చారంటే అది ఒక మోదీజీ, అది భారతీయ జనతా పార్టీకే మాత్రం సాధ్యమైంది.
డాక్టర్ జయప్రకాష్ నారాయణ చెప్పినట్టుగా ఐ విల్ బి ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ ఇఫ్ ఐ డజంట్ షోకేస్ వాట్ మై పార్టీ అండ్ గవర్నమెంట్ హస్ డన్. ఇట్ ఇస్ మై. కాబట్టి ఈ విధమైనటువంటి పాలన ఈ 8 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం రెండు పాలలో సమపాలలో తీసుకెళ్తూ ఈ దేశంలో మెజార్టీ ప్రజల మనోభావాలు కాపాడే నిర్ణయాలు, ఒక చరిత్రాత్మక నిర్ణయాలతో కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అన్నప్పుడు 8 సంవత్సరాలు ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంటే నిజంగా ఇది మోదీకి మాత్రమే సాధ్యమైంది. మోదీ గారు పదే పదే టీమ్ ఇండియాగా వారు మాట్లాడుతూ ఉంటారు. టీమ్ ఇండియా ఇన్ ద సెన్స్ ఈ ఫెడరల్ సిస్టంలో కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల సమదృష్టితో అభివృద్ధి సంక్షేమం పాటించినాడే అది టీమ్ ఇండియాగా భావిస్తామని చెప్పి ఇవాళ ఆ తరహా పాలన గల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆశించిన మేరకు ఇవాళ తీర్పునివ్వకపోయింది. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించకపోయినప్పటికీ కూడా ఇవాళ మోదీ గారు ఈ 2 రాష్ట్రాల పట్ల ఈ 2 రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పేదలు కూడా సంక్షేమంలో భాగస్వామ్యం చేస్తూ ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారో ఇవాళ మనం గమనిస్తున్నాం. ఇవాళ హైవేస్ గురించి మాట్లాడారు డాక్టర్ జయప్రకాష్ గారు. తెలంగాణకు జాతీయ రహదారులు అంటే అదొక అభూత కల్పనగా ఇవాళ తెలంగాణ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్తో నేషనల్ హైవేస్ సపోజ్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యావింగ్ సచ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ హైవేస్. ఈ హ్యాట్స్ ఆఫ్ టు మోదీజీ. కాబట్టి ఇవాళ డెవలప్మెంట్లో కానీ సంక్షేమంలో కానీ ఏమాత్రం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ విచ్ ఇస్ ఇన్ పవర్ ఇన్ ద స్టేట్ అన్ని రాష్ట్రాలు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని దృక్పథంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నప్పుడు వారు 2014 వచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పేదలకు అంకితమని పేదల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని వారు ఈ సంకల్పంతోనైతే వాళ్ళ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నారో సమాజం చిట్ట చివరి వ్యక్తి ద లాస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ పూరెస్ట్ అమంగ్ ద పూర్ వారికి మొదటగా ఆ సంక్షేమ ఫలాలు అందాలని ఒక సంకల్పంతో పనిచేస్తూ ఆ రకంగా ఈరోజు కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఏ పేదవాడు కూడా ఈ దేశంలో ఆకలితో అలమటించకూడదు. కోయి भी गरीब भूखा पेट नहीं सोना ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద 2 సంవత్సరాల పైగా ఇవాళ 80 కోట్ల మందికి 3,50,000 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తారు అంటే అది పేదల పట్ల వరకు ఉన్నటువంటి అంకిత భావం. ఏ ప్రాంతం నుంచి వాళ్ళు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఉత్తరప్రదేశ్ నుంచి కూడా. ఉత్తరప్రదేశ్లో కూడా మోదీ అండగా ఇవాళ యోగిజీ ప్రభుత్వం ఈ నిశుల్క్ రేషన్ పేరు మీద నెలకు ఇవాళ ఉచిత బియ్యంతో పాటు 5 కిలోల బియ్యంతో పాటు 1 किलो गेहूं 1 किलो दाल 1 किलो तेल 1 किलो चीनी 1 किलो नमक हर महीना 2 बार निःशुल्क राशन पूरा उत्तर प्रदेश के अंदर लगभग 15 लाख आबादी को आज उत्तर प्रदेश सरकार योगी जी दिया जा रहा है. Under most of them are irrespective of caste and religion. ఆ పేద వాళ్లకు 15 కోట్ల మంది సహాయం అందిస్తూ ఉంటే అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బెనిఫిషరీస్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ. దిస్ ఈస్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఆఫ్ మోదీజీ అండ్ యోగిజీ ఉత్తర్ ప్రదేశ్ మోడల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీ తెలంగాణకు రావాలని ఇక్కడ మీరు ప్రస్తావించినప్పుడు మన యువరాజు హేళన చేశాడు, ఎగతాళి చేసి మాట్లాడాడు. ఇవాళ సంక్షేమానికి ఉచితాలకు వ్యత్యాసం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ
నేను ఇవాళ డాక్టర్ జయప్రకాష్ గారు అప్పీల్ చేస్తున్నాను, లెట్ ద డిబేట్ గో ఆన్. ఈ యొక్క ఫ్రీబీస్ వెల్ఫేర్ దానికి ఏదో లక్ష్మణ రేఖ. ఫ్రీబీస్ ఉచితాలు అరువులక అందరికా? ఈ ఫ్రీబీస్ అనేది నీడీ ఆఫ్ ద సొసైటీయా లేదా గ్రీడీ ఆఫ్ ద సొసైటీయా? ఆలోచన చేయాల్సి వస్తుంది. రైతు బంధు పేరు మీద చిన్నకారు రైతులకు, సన్నకారు రైతులకు, పేద రైతులకు, 6 వారాలు కష్టపడి కౌలు వేసుకునే రైతులకు ఈ రైతు బంధు వర్తిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. 100 ఎకరాలపై ఇవాళ వ్యవసాయం చేయటువంటి ఇవాళ భూములు కూడా ప్రజలు కట్టే పన్ను ద్వారా రైతు బంధు పేరు మీద మీరు ఇవాళ దీనికోసం అనేది ఇవాళ ప్రశ్నించే సమయం, చర్చించాల్సిన సమయం ఇవాళ అవసరం. అందుకని ఇవాళ ఒక పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా మేము మాట్లాడితే దానికి రాజకీయ కోణం. అందుకని పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఖచ్చితంగా చర్చకు తెర లేపాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒపీనియన్ మేకర్స్ లేదా ఎలైట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రభావితం చేసే విధంగా చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఎంతుంది. ఇవాళ చెప్పారు డాక్టర్ జయప్రకాష్ గారు, మేడం నిర్మలా సీతారామన్ గారు, కరోనా కష్టకాలంలో నిజంగా ఎంత ఒత్తిడి, ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం ఇవాళ ఆర్థికంగా స్థిరంగా ఉండడమే కాకుండా మన గ్రోత్ రేటుని ఇవాళ 8.2 మెయింటైన్ చేసుకుంటూ ఇవాళ భారతదేశం స్థిరంగా నిలబడగలిగింది. ఇవాళ స్వదేశీ సంస్థల ద్వారా ఉత్పత్తి చేసినటువంటి ఇవాళ ఏదైతే వ్యాక్సిన్ 200 కోట్ల పై చిలుకు ఇవాళ ఉచితంగా పంపిణీ చేయగలిగినాము, ఉచితంగా ఇవ్వగలిగినాము. దాదాపు 100 దేశాల పైగా మనం సరఫరా చేయగలమంటే ఇవాళ మోదీ గవర్నమెంట్ ద్వారానే సాధ్యమైంది. ఇలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్లో స్వచ్ఛ భారత్ దాదాపు 11 కోట్ల మందికి మహిళల ఆత్మగౌరవంతో ముడిపడిన అంశానికి మరి మోదీ గారు ఏ రకంగా ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం, వారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు 18,000 గ్రామాల్లో కనీసం కరెంటుకు నోచుకుంటూ ఉన్న పరిస్థితి. కానీ వార్ ఫుటింగ్గా 1000 రోజుల్లో ఆ గ్రామాల్లో, పల్లెల్లో ఆ యొక్క విద్యుతీకరణ జరగాలంటే ఆ టాస్క్ ఏ రకంగా పూర్తి చేశారో మీరు చూశారు. హర్ గల్ నల్సే జిల్లాని దాదాపు ఇవాళ 6.5 కోట్ల మందికి ఇవాళ పరిశుభ్రమైనటువంటి నీళ్ళు అందించే కార్యక్రమంలో ఏ రకంగా కుర్తిల్లుతున్నారు. మరి ఫినాన్స్ మినిస్టర్గా ప్రధానమంత్రి స్వనిధి కార్యక్రమం, వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళు కరోనాలో ఉపాధి కోల్పోయి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఒక ఆపన్న హస్తంలాగా ఇవాళ స్ట్రీట్ వెండర్స్కు దాదాపు 30 లక్షల మందికి ఏ రకంగా ఆర్థిక సాయాన్ని అందించి హైదరాబాద్లోనే ఒక హైదరాబాద్ లిమిట్స్లోనే 1,00,000 మందికి ఇవాళ వీధి వ్యాపారులకు వారికి ఇవాళ పూర్తి భద్రత కల్పించి వాళ్ళ వ్యాపారం చేసుకునే స్థాయికి వాళ్ళ కల్పించడం అంటే ఆయుష్మాన్ భారత్ పేరు మీద 5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా, అది మన రాష్ట్రానికి ఆ కష్టకాలంలో వర్తింపచేయలేదు. అనేక మంది ఏ రకంగా కరోనాకు బాధితులైనారో మనం కళ్ళారా చూసాం.